Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 62. దీక్షిత విరాట్ ఉన్నారని మర్చిపోయి పనిష్మెంట్ గురించి మాట్లాడడంతో దక్ష తలకొట్టుకుంటూ వర్క్ ఏమీ లేదు అని దక్ష కవర్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్ ఏంటో ఈజీగానే అర్థం చేసుకున్నారు విరాట్ దీక్షిత. రేయ్, నన్నెందుకు పిలిచావో చెప్పు బే అంటూ కర్ణ సీరియస్ అవ్వడంతో అదే బావా అని కర్ణ సీరియస్గా చూడడంతో నవ్వుతూ నా బేబీకి గతం గుర్తొచ్చింది. మేము మళ్ళీ పాస్ట్లో ఉన్నట్టుగా లవ్ బర్డ్స్ అయిపోయామని అనగానే కర్ణ దీక్షిత వైపు చూసేసరికి దీక్షిత చిన్నగా నవ్వుతూ తలదించుకోవడంతో జాక్ ప్యాట్ కొట్టావురా వేస్ట్ ఫెలో అంటూ విరాట్ భుజం మీద తట్టడంతో థ్యాంక్ యూ అన్నాడు విరాట్. ఈ విషయం ఫోన్లో చెప్పడానికి ఒళ్ళు బరువై ఇక్కడికి పిలిచి మరీ చెప్పాలా అని కర్ణ సీరియస్గా అడగడంతో ఒరే బాబు, ఇద్దరికి భలే సెట్ అయ్యారా. మీ మేడం ఏమో తింగరతనంతో, నువ్వేమో సీరియస్నెస్తో బుర్ర తినేస్తున్నారు. నా బేబీకి గతం గుర్తొచ్చిన సందర్భంగా ఐస్ క్రీమ్ పార్టీకి తీసుకెళ్తున్నాను అనగానే కర్ణ సీరియస్గా చూడడంతో నువ్వు ఐస్ క్రీమ్ తినవని నాకు తెలుసు. నేను నీకు ఫ్రూట్స్ ఆర్డర్ చేస్తాను. ప్లీజ్ రారా అని విరాట్ రిక్వెస్ట్ చేయడంతో తగలడు అన్నాడు కోపంగా. బావగారికి అస్సలు బ్రెయిన్ లేదక్క అని దక్ష కోపంగా అంటూ ఉంటే మీరిద్దరికీ గొడవలున్నాయని తన ఫ్రెండ్ని తను వదులుకోలేడు కదా. కాసేపు ఓపిక పడితే ఐస్ క్రీమ్ తినడం అయిపోగానే కర్ణగారు వెళ్ళిపోతారు అని అనగానే వెళ్ళిపోతారో నాకు చుక్కలు చూపిస్తారో అని అనుకుంది దక్ష. పావుగంట తర్వాత ఐస్ క్రీమ్ పార్లర్ ముందు విరాట్ కార్ ఆగడంతో దిగమని ముగ్గురికి చెప్పి కార్ లాక్ చేసి లోపలికి వెళ్ళాక ఒక టేబుల్ చూసుకుని నలుగురు కూర్చున్నారు. అనుకోకుండా దీక్షిత పక్కన విరాట్, దక్ష పక్కనే కర్ణ వచ్చేస్తే టేబుల్ మీద సోంపు ఉండడంతో సోంపు తినే అడ్డమైన అలవాటు ఉన్న దక్ష సోంపు వైపు ఆశ్చర్యంగా చూస్తూ సోంపు తీసుకోవడానికి టేబుల్ మీద చేపెట్టగానే తన చేతిని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించడంతో పక్కకి తిరిగి చూస్తే అది కర్ణ చేతిలో బందీ అయిపోయి ఉంది. దక్ష కర్ణ వైపు ఆశ్చర్యంగా చూస్తూ తనని క్షమించాడేమో, అందుకే మాట్లాడడానికి ట్రై చేస్తున్నారేమో అనుకుంటూ ఆశగా చూస్తుంటే డీసెంట్గా బిహేవ్ చేయకపోతే ఇదే ఐస్ క్రీమ్ పార్లర్లో గిన్నెలు తోమే వర్క్లో పడేస్తాను, నోరు మూసుకుని కూర్చో అని సీరియస్గా చెప్పేసరికి మూతి తిప్పుకుంటూ ఈ ప్రౌరాక్యుడు ఎప్పుడు మారాలి, ప్రేమను చూపిస్తేనేమో రాక్షసంగా ప్రాణం తీసేలా ప్రేమిస్తాడు, లేదంటే ప్రాణం పోయేలా అరుస్తాడని తల పట్టుకుంది. విరాట్ వాళ్ళ టేబుల్ దగ్గరికి వెయిటర్ రావడంతో దక్షకి దీక్షితకి కావాల్సిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అడిగి విరాట్ కూడా డైట్లోనే ఉంటున్నాడు. అడ్వర్టైజ్మెంట్స్, కొన్ని ఫోటోషూట్స్ కోసం తను కూడా ఫ్రూట్ సలాడ్, కర్ణకి ఒక ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ ఇచ్చి షుగర్లెస్ ఫ్రూట్ జ్యూస్ ఇద్దరికి ఆర్డర్ ఇవ్వగా సరే అంటూ అతను వెళ్ళిపోతే ఐ విల్ కమ్ సూన్ అంటూ కర్ణ లేచి వెళ్ళిపోయాడు. దీక్షిత చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా విరాట్ ప్రేమ కబుర్లు చెబుతుంటే బావా, ఇక్కడ నేను కూడా ఉన్నానని గమనించండి. మీ ఫ్రెండ్ కనకరించే వరకు నేను సింగిల్ పీస్గా ఉండాలి. నా ముందైనా ఇలాంటి లవ్లీ డవ్లీ థింగ్స్ చేయకండి అనగానే ఇద్దరు షాక్ అయ్యి ఆశ్చర్యంగా దక్ష వైపు చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నారు, నేను లవ్ గురించి మాట్లాడకూడదా ఏంటి, మీ ఫ్రెండ్ అలవాటు చేశాడని మూతి తిప్పుకోవడంతో ఇద్దరూ నవ్వుకున్నారు. అంత పెంట చేసుకుని ఇప్పుడు ఏడవడం ఎందుకే, అసలు నిజంగా మాట్లాడుతుంది ఎవరో ఏంటో కళ్ళతో చూడకుండా నీకు నువ్వే కంక్లూజన్కి వచ్చేసి ఇప్పుడు ఏడ్చి ముక్కు చీదుతూ ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారని దీక్షిత అనగానే అదే నా దరిద్రం అని దక్ష అనుకుంటూ ఉండగా వెయిటర్తో కర్ణ దూరం నుంచి ఏదో మాట్లాడుతుండడంతో వెయిటర్తో ఈయనేం మాట్లాడుతున్నాడు అని అనుకుంది డౌట్గా. కర్ణ వెయిటర్తో ఏదో మాట్లాడొచ్చేసరికి ఐస్ క్రీమ్ ఆర్డర్ కూడా రావడంతో నోట్లో స్పూన్ పెట్టుకున్న దక్ష ఒక్కసారిగా దగ్గడం మొదలుపెట్టింది. దక్ష ఏమైందని దక్ష ఐస్ క్రీమ్ తిని ఎందుకు అంతలా దగ్గుతుందో అర్థం కాక విరాట్ దీక్షిత కంగారు పడుతూ ఉంటే కర్ణ మాత్రం నీల్ స్మైల్ ఇస్తూ హౌ ఆర్ యూ ఫీలింగ్ బేబీ అని అడగడంతో కళ్ళలో నీళ్లు తిరిగి చూసిన దక్షకి కర్ణ అలాగే ఎలాంటి ఫీలింగ్ లేకుండా చూస్తూ ఉండడంతో ఒక మనిషి ద్వేషిస్తే ఇలా ఉంటుందా అనిపించింది దక్షకి. ఏమైందో చెప్పవే అంటే మౌనంగా ఉన్నావేంటే అని దీక్షిత అడగడంతో ఏం లేదక్క,
పొలమారిందంతే అంటూ కారం కారంగా ఉన్న ఐస్ క్రీమ్ని అలాగే తినడానికి కష్టపడుతూ ఉంటే ఆమె ముందున్న బౌల్ తీసి విసిరేశాడు కర్ణ. రే పిచ్చి వెధవ, పిచ్చి పట్టిందా అని అరిచాడు విరాట్. చుబ్బే అని విరాట్ వైపు చూసి కసరి స్వీట్గా ఉండే ఐస్ క్రీమ్ కంటే ఘాటుగా ఉండే వాటిని నువ్వు చాలా ఈజీగా డైజెస్ట్ చేసుకుంటావు కదా అని అడగడంతో అతని మాటల్లో మరొక అర్థం ఉండేసరికి ప్రేమగా ఉన్నప్పుడు నా ప్రేమ అర్థం కాలేదు, కానీ అందులో నుంచి పెడార్థాలు తీసావు కదా అన్నట్టుగా అనిపించడంతో దక్ష మౌనంగా కన్నీళ్లు పెడుతుంటే ఆమె పెదాలని అందుకోవడంతో విరాట్ దీక్షిత షాక్ అయ్యి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ తర్వాత చుట్టూ చూస్తే అప్పటికే వాళ్ళిద్దరూ సెలబ్రిటీస్ కావడంతో అందరూ నోరు వెళ్ళబెట్టి చూస్తుంటే ఈ సీన్ చిన్నపాటి సెన్సేషనల్ టాపిక్గా మారిపోయింది. కాసేపటికి ఇప్పుడెలా ఉందని సీరియస్గా అడగడంతో పర్వాలేదు అని చెప్పేసరికి దీక్షిత నోటి మీద చేవేసుకుంటే మీ చెల్లిని మా ఓడు పూర్తిగా చెడగొట్టేశాడని అన్నాడు విరాట్ చిరాకుగా. సంథింగ్ ఐస్ క్రీమ్తో మీ ఫ్రెండ్ ఏదో చేశాడు, మళ్ళీ తనే ఆ మంట తగ్గించడానికి ఇలా చేశాడు. ఒకరి మీద ఒకరికి ఇంత ప్రేమ ఉన్నప్పుడు మంచిగా మాట్లాడుకొని సెట్ చేసుకోకుండా ఈ మిస్కమ్యూనికేషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అంది దీక్షిత. విరాట్ దీక్షిత మాటలకి చిన్నగా నవ్వుతూనే వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ మళ్ళీ బిల్డ్ అవ్వాలి అంటే అసలు ఆ రోజు ఏం జరిగిందో అలా క్రియేట్ చేసిన వాళ్ళు చెప్పాలి అన్నాడు. కానీ అలా కావాలని క్రియేట్ చేసిన వాళ్ళు ఎందుకు ఓపెన్ అవుతారు అని అడిగింది దీక్షిత. అవుతారు. దక్ష ఎంత పొరపాటు పడి ప్రేమించిన వాడిని దూరం చేసుకుందో దక్షకి తెలిసేలా చేసి ఆమె బాధపడుతుంటే చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారని అన్నాడు విరాట్. కర్ణ ఫ్రూట్ సలాడ్ తినడం చూసి దక్ష మౌనంగా గమనిస్తూ ఉంటే తినరా ఎంతసేపు తింటావని తన ఫ్రూట్ సలాడ్ కంప్లీట్ అవ్వగానే కర్ణ విరాట్ వైపు చూసి కసరడంతో విరాట్ తన ఫ్రూట్స్ తినే పనిలో పడ్డాడు. దీక్షిత ఐస్ క్రీమ్ తినడం కూడా అయిపోయాక నలుగురు వెళ్ళి కారులో కూర్చుంటే దక్ష ఒడిలో ఒక ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకొచ్చి పెట్టాడు విరాట్. బావా అని ఆశ్చర్యంగా పిలుస్తున్న దక్ష వైపు చూసి మీ సార్ కొన్నాడమ్మా, నాకేం తెలీదు అని నవ్వుతూ వెళ్ళి కూర్చోడంతో దక్ష నవ్వుతూ కర్ణ వైపు చూస్తే కర్ణ విండో బయట నుంచి కనిపిస్తున్న సిటీని చూడ్డంలో పడిపోవడంతో ఐస్ క్రీమ్ డబ్బా గుండెకి హత్తుకుని కూర్చుంది దక్ష. ఐస్ క్రీమ్ డబ్బాని కాదే, నిజంగా ప్రేమిస్తే ఆ మనిషికి మన ప్రేమ అర్థమయ్యేలా వాళ్ళ తలని గుండెకి హత్తుకోవాలి. నువ్వన్నీ రివర్స్లో చేస్తావని అంది దీక్షిత. అర్థమయ్యేసరికి చాలా లాస్ జరిగిపోయిందక్క, నేను మళ్ళీ ఆయన జీవితంలోకి ఎలా వెళ్లాలో నాకు అర్థం కావట్లేదు అని అంది దక్ష. ఓసి తింగర్దానా, నీకంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు కర్ణగారు. నువ్వు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. పక్కనున్నప్పుడు నీ ప్రేమని గుర్తు చేయడానికి ట్రై చేయి. వీలైతే సారీ కూడా చెప్పు, తిడితే తిట్టించుకో. నీ ప్రేమ నీకు కావాలి. ఎవరైతే కర్ణగారి లైఫ్లోకి నిన్ను రానివ్వకుండా ఆపామని సంతోషపడుతున్నారో వాళ్ళు బాధపడేలా నువ్వు మళ్ళీ కర్ణగారి లైఫ్లోకి వెళ్ళాలని గుసగుసగా చెప్పింది దీక్షిత. అంతలో కారు ఆపేసరికి అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ముందుకు చూసి కర్ణ దిగిపోతూ కనిపించడంతో అక్క ఒక్క నిమిషం ఐస్ క్రీమ్ బాక్స్ పట్టుకో అంటూ గబగబా దిగి ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అని అంటూ కర్ణ ఎదురుగా నిలబడ్డంతో కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ఎందుకంత కోపంగా చూస్తారు, ఐస్ క్రీమ్ కోసం థ్యాంక్స్ అని అంటూ వెళ్తున్నట్టే వెళ్ళి వెనక్కి వచ్చి కర్ణ భుజాలు బ్యాలెన్స్ చేసుకుని మునివేళ్ల మీద నిలబడి కర్ణ బుగ్గ మీద ముద్దు పెట్టి పరిగెడుతూ వెళ్ళిపోయింది దక్ష. హేయ్ అంటూ కర్ణ అరుస్తున్నప్పుడే బావా పద బావా వెళ్దాం దొరికితే కొడతారని అనగానే నవ్వుతూ విరాట్ అక్కడి నుంచి కార్ తీసుకెళ్ళిపోవడంతో ఈడియట్స్ అని తిట్టుకుంటూ కర్ణ లోపలికి వెళ్ళిపోతే గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ అని అందరూ సెల్యూట్ చేస్తుంటే లోపలికి వెళ్ళిపోయాడు స్ట్రైట్గా. రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చుని ల్యాప్టాప్ ముందు వేసుకోగా దక్ష ముద్దు జ్ఞాపకం రావడంతో గట్టిగా కళ్ళు మూసుకుని వెనక్కి వాలాడు. దక్ష విండో నుంచి బయటకు చూస్తూ నిమిషం క్రితం జరిగింది తలుచుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుని ఐస్ క్రీమ్ డబ్బా జాగ్రత్తగా పట్టుకుంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ దిస్ స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.